హాయ్ ఫ్రెండ్స్, ఇది వరల్టెక్ V18 మోడల్ టీసీ యాంప్లిఫైర్. ఇది కార్స్లో అవి వాడతారు. ఇది కస్టమర్ వేరే చోటని చూపించాడు. వేరే వాళ్ళకి చూపిస్తే కంప్లైంట్ అవ్వలేదంట. నేను ఇదైతే ప్రాబ్లం చేశాను ఫ్రెండ్స్. కంప్లైంట్ క్లియర్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి యాంప్లిఫైర్స్ చాలా మటుకు అవ్వని చెప్తారు. ఇవి మీరు చాలా మటుకు పడేస్తారు, పక్కన పడేస్తారు, ఇంకా వాడరు ఇవి ఫ్రెండ్స్. మీకు కొంచెం వర్క్ టచ్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు కొంచెం సింపుల్గా చేసుకోవచ్చు ఇవి. నేను మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్తాను మీకు. ఫ్రెండ్స్, దీనికైతే ఇవి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఫ్రెండ్స్, మనకి ఇవి వచ్చినాయి ప్రాబ్లం అయితే. ఫ్రెండ్స్, మనకి ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే మెయిన్ చాలా మటుకు ఫ్రెండ్స్ ఇక్కడ ఆడియో ఐసీలు ప్రాబ్లం వస్తూ ఉంటాయి. ఇవి చెక్ చేసుకోవాలి మెయిన్. ఇవి ప్రాబ్లం ఎక్కువ అవుతాయి. ఇది ఒకటే మార్చుకుంటే సెట్ అయిపోతుంది చాలాట్లకి. ఇది మార్చుకున్న అవ్వలేదంటే మీరు ఇక్కడ చూసారా ట్రాన్సిస్టర్స్, ఇవి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇవి కూడా చెక్ చేసుకున్న తర్వాత మార్చుకోండి. ఫ్రెండ్స్, ఈ ట్రాన్సిస్టర్స్ వచ్చేసేటప్పటికి పవర్ని రెక్టిఫైర్ చేస్తాయి. ఇవి మనకి ఇలా చూడండి ఒకసారి. ఇదంతా ఇన్వర్టర్ సర్క్యూట్. ఇది ఫ్రెండ్స్, నేను దీనికైతే ఈ 2 ఐసీలు కొత్త వేసాను. ఇవి బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఐసీలు ఉన్నాయి చూడండి. ఇవి చాలా మటుకి ప్రాబ్లమ్స్ రావు. ఎక్కువగా ఈ ఆడియో ఐసీలు మాత్రమే వస్తాయి ప్రాబ్లం. అయ్యే చెక్ చేసుకోండి చాలా మటుకి. లేదంటే మీరు ఈ ట్రాన్సిస్టర్స్ కూడా అవుతాయి ఒక్కొక్కసారి. చెక్ చేసుకోవాలి. తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు చెప్తాను ఏమైనా ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా కావాలంటే. ఫ్రెండ్స్, ఇవే కాదు, వేరే మోడల్స్లో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటివి కూడా వీడియో తీసి పెడతాను. నాకు ఈ మధ్యన కుదరట్లేదు ఫ్రెండ్స్ వీడియోలు తీయడం. ఫ్రెండ్స్, మీరు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అలాంటి వీడియోస్ అవి పెడతా ఉంటాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇది బిగించేసిన తర్వాత మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. ఫ్రెండ్స్, పవర్ సప్లై అయితే బిగించేసాను. ఒకసారి చూడండి మీరు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇది -V, +V. ఇవి సబ్వూఫర్ ప్లస్ మైనస్ సింగిల్ ఛానల్కి ఇచ్చాను. ఇది ఆడియో లెఫ్ట్ రైట్ ఇన్పుట్.